అది లేకుండా నువ్వు ఎంత ప్రేమ చూపించినా కూడా అది వ్యర్థమే అని నువ్వు గుర్తుపెట్టుకో. డబ్బులో ఎలాంటి సంతోషం ఉండదు, కానీ సంతోషాన్నిచ్చే ప్రతి దాని వెనుక కూడా ఖచ్చితంగా మనీ ఉంటుంది అని గుర్తుపెట్టుకో. నువ్వు పులి అయినా సరే ఈ లోకం పిల్లిలానే చూస్తుంది. అది పట్టించుకుంటే నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు పిల్లి అయినప్పటికీ నిన్ను నీవు పులిలా చూసుకుంటే నిన్ను ఎవరూ కూడా ఆపలేరు అని గుర్తుపెట్టుకో. నిజమైన శత్రువులు ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉంటారు. మీ వాళ్ళలా చలామణి అవుతూ ఉంటారు. దూరం పెట్టకపోతే మీకు కావలసినవన్నీ నీకు దూరం చేస్తారు. చివరికి మనశ్శాంతితో సహా అని గుర్తుపెట్టుకో. మన ఆలోచనలను మార్చే శక్తి ఒక్క ఆకలికి ఉన్నట్టే మన జీవితాన్ని మార్చే శక్తి బాధకి మాత్రమే ఉంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా ఉండాలి, లేదంటే చివరికి ఎవరో ఒకరు మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసేస్తారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మిమ్మల్ని మింగేస్తారు అని మీరు గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండకపోతే మీరే కాదు, మీ కుటుంబం కూడా చివరికి చిక్కుల్లో పడాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. నీ ఆలోచనలను మార్చే శక్తి నీకు ఎవ్వరికీ కూడా నువ్వు అస్సలు ఇవ్వకు. అర్థమైందా? నువ్వు కోరుకున్నది ఏది కూడా వచ్చి నీ ఒడిలో పడిపోదు కదా. నువ్వే వెళ్ళి దాన్ని సాధించుకోవాలి, సంపాదించుకోవాలి. ఉదయం రాదనుకోవడం నిరాశ, ఉదయించి అలానే ఉండాలి అనుకోవడం నీ దురాశే కదా అవుతుంది. ఈ సమాజంలో తప్పుడు పనులు చేసి పాడైన వాళ్ళకంటే చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. డబ్బు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. అప్పుడు నువ్వు వాళ్ళ కళ్ళకి పొరపాటున కూడా కనిపించవు. నిజమే కదా? గుర్తుపెట్టుకో, మనం ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి అని గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరో తెలియకుండా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే కుక్కలు కూడా తెలియని వాళ్ళను చూసి మురుగుతాయి కాబట్టి. అంత మాత్రాన నువ్వు చెడ్డవాళ్ళవైపోతావా చెప్పు? మధ్య తరగతి వాళ్ళ జీవితంలో అస్సలు బోరు కొట్టదు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యతో జీవితం అనేది సగం ముగిసిపోతుంది కాబట్టి. నిజమేనా? నీళ్లు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవ్వరూ కూడా రారు అని తెలుసుకో. నువ్వు ఒకరి పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తే మరొకరి నుంచి అంతకంటే తీవ్రమైన అన్యాయాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకో. ధనాన్ని నువ్వు ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టుకో, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. ఎందుకంటే అది డబ్బు కన్నా ఎన్నో రెట్లు విలువైనది కాబట్టి. ఎప్పుడైతే మనిషి అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పటి నుంచే అన్నీ కూడా అధికంగా నేర్చుకుంటాడు. ఎప్పుడు కూడా నీ హోదా పెరిగిందే అని నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అస్సలు మర్చిపోకూడదు. అర్థమైందా? ఈ సమాజంలో మనుషులు అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా మాట్లాడుతున్నారు. ఎంత విచిత్రమో కదా. ఆశ అనేది ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది. ఇష్టం అనేది ఒక వ్యక్తితో ఏదైనా చేయిస్తుంది. అవసరం అనేది ఒక వ్యక్తికి అన్నీ నేర్పిస్తుంది. నువ్వు మెట్లు చూస్తూ అక్కడే నిలబడిపోతే మేడను ఎలా ఎక్కగలవు చెప్పు? ప్రణాళికలు వేస్తూ అక్కడే ఉండిపోతే విజయాన్ని సాధించలేవు. కాబట్టి అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టు. ఖచ్చితంగా విజయం అనేది నీ సొంతమవుతుంది. ఈ ప్రపంచంలో నచ్చలేదంటూ దూరంగా వెళ్లే వాళ్ళని రీజన్స్ అస్సలు అడగకండి. ఎందుకంటే కారణాలు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు తయారు చేసుకుంటారు కాబట్టి. అలానే ఈరోజు ఈ టైంలో నువ్వు వృధా చేసే ఒక్క గంట కోసం మరో 24 గంటలు నువ్వు వేచి చూడాలి అని గుర్తుపెట్టుకో. పదునైన వెపన్ కంటే మనకు క్షణికాలంలో వచ్చే కోపం అనేది అత్యంత ప్రమాదకరమని గుర్తుంచుకో. నువ్వు ఎవరిపైనైనా ఎంతైనా ప్రశంసలు కురిపించు, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చడానికి తప్పకుండా ప్రయత్నిస్తారు అని గుర్తుపెట్టుకో. విశ్వాసం లేని వాడితో బిజినెస్, టైం లేని వాడితో ఫ్రెండ్షిప్ ఎంత ఉన్నా సరే నీకు వ్యర్థమే కదా. నిన్ను సంతోషపెట్టి పొగిడే మనుషుల్ని మర్చిపోవచ్చు, కానీ చేయూతనిచ్చి నిన్ను అభివృద్ధిలో పెట్టిన మనుషుల్ని మాత్రం నువ్వు అస్సలు మరువకు. మీకు వినిపించే ప్రతి మాటకి మీరు స్పందించకండి. స్పందించిన మనసుని ఎప్పుడు కూడా నిందించకండి. అర్థమైందా? ప్రతిసారి నువ్వు మాట పడకు, ఒక్కోసారి తిరగబడు. లేకపోతే నీకు విలువ ఉండదు, వాళ్ళకి నోరు ఆగదు. అర్థమవుతుందా? మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో అదే విధంగా మీ జీవితం అనేది రూపుదిద్దుకుంటుంది.
గొప్ప జీవితం కావాలి అంటే ఖచ్చితంగా గొప్పగా ఆలోచించే తీరాలి అని గుర్తుంచుకో. మీరు వెలుతురులో ఉన్నప్పుడే కదా ఈ సమాజం మీ వెంట ఉంటుంది. మీరు చీకట్లో ఉంటే మీ నీడ కూడా మీతో ఉండదు అని గుర్తుంచుకోండి. మీ కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే కదా మీ మనసుకి ప్రశాంతత. కోరికల వెంబడ పరిగెత్తినంత కాలము మీకు అశాంతి మాత్రమే దొరుకుతుంది అని గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఎప్పుడు కూడా నిన్ను ఒకరు మోసం చేశారని బాధపడ్డం కన్నా నువ్వు ఎవరిని మోసం చేయలేదు అని ధీమాగా ఉండడమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది. అన్నిటికీ తప్పకుండా ఒక సమాధానం అనేది చెబుతుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. కంటి చూపు లేని వాళ్ళు గుడ్డివాళ్ళు కాదు. తమ తప్పులను తెలుసుకోకుండా తామే కరెక్ట్ అని మూర్ఖంగా వాదించేవాళ్ళే అసలు సిసలైన గుడ్డివాళ్ళు అంటే. మనం ఎప్పుడూ కూడా ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు. ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి. అర్థమైందా? పీస్ఫుల్గా ఉన్నవాడి లైఫ్లో ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడు కూడా నీడలా వెంటే ఉంటుంది అని గుర్తుంచుకో. నువ్వు చేసే తప్పుకి బాధ్యత నీదే కదా. మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే కదా. కాబట్టి అందువలన నువ్వు చేసే పనులకి బాధ్యత ఎదుటి వాళ్ళ మీద వేయకుండా వాటిని సరిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. అదే నీ గెలుపు అని నువ్వు గుర్తుపెట్టుకో. గుర్తింపు లేని శ్రమ ఎంత చేసినా, గుర్తించలేని ప్రేమ ఎంత చూపినా అది వృధా అనేను నువ్వు గుర్తుంచుకో. విజయం అంటే మీరు చేరుకున్న గమ్యం కాదు. ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన కష్టాల నుండి మీరు నేర్చుకున్న ఒక మంచి అనుభవం. విరిగిన పాలతో చేసిన పదార్థానికి, నలిగిన మనసుతో చేసిన ఆలోచనలకి విలువ అనేది ఎంతో ఎక్కువగా ఉంటుంది. నిజమే కదా? పోయిన వాటికంటే నీకు వచ్చేవి మంచిగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఆలోచించి మనసుని అస్సలు పాడు చేసుకోకు. అర్థమైందా? మౌనంగా ఉన్న ప్రతి వ్యక్తి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికి చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మౌనంగా ఉంటారు అని గుర్తుంచుకోండి. మీకు మనశ్శాంతి అనేది మీ దగ్గర ఉన్న డబ్బుతో రాదు. మీ మనసుకు నచ్చిన వాళ్ళు మీతో మనసారా మాట్లాడితే అప్పుడు వస్తుంది మనశ్శాంతి అనేది. కాలానికి, కర్మకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే ఒక వ్యక్తి చేసిన మంచి చెడులకి అవి ఫలితం ఇవ్వకుండా అస్సలు వదిలిపెట్టవు. జాగ్రత్త. మీ కన్ను చెదిరితే మీ గురి మాత్రమే తప్పుతుంది. అదే మీ మనసు చెదిరితే మీ జీవితమే దారి తప్పుతుంది అని గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఎవరిని కూడా నా అని అస్సలు నమ్మకండి. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియని సమాజం ఇది. స్వార్థం, అవసరం, డబ్బు రాజ్యమేలుతున్న కాలం ఇది. జాగ్రత్త. డబ్బుతో చేసేది మాత్రమే కాదు సహాయం అంటే. మనసుండాలే కానీ 4 మంచి మాటలతో కూడా ఎంతోమంది జీవితాల్లో నువ్వు వెలుగు నింపవచ్చు. నిజమే కదా? నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే ప్రతిబింబాన్ని చూడగలం. అలానే మనసు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటి వారిలో మంచిని కూడా చూడగలరు. గుర్తుపెట్టుకోండి. డబ్బుతో కొనలేనిది మంచి ఆరోగ్యం. ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం. జీవితాంతం మరువలేనిది తండ్రి పడ్డ కష్టం. నిజమే కదా? అలానే మనం ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏదీ లేదు. టెన్షన్ పడడం తప్ప. కాబట్టి ప్రశాంతంగా ఉండడం మొదలు పెడితే ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటాము. గుర్తుపెట్టుకోండి. నీ కోసం నీతో వచ్చేది నిజం. నిన్ను కాదు అని దాటుకొని వెళ్ళేది అబద్ధమని గుర్తుపెట్టుకో. జీవితంలో కష్టకాలం అనేది రాకపోతే మన వారిలో పరాయి వాళ్ళెవరో అస్సలు తెలుసుకోలేము కదా. అలానే పరాయి వాళ్ళలో మనవాళ్ళు ఎవరో కూడా కనిపెట్టడం అస్సలు సాధ్యం కాదు. మిమ్మల్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ఈ సమాజంలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు కాబట్టి. అమ్మ, నాన్న ఉన్నంతకాలం మనం ఉంటాం. మనం ఉన్నంతకాలం వాళ్ళు ఉండరు కదా. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని బాగా మంచిగా చూసుకోండి. వాళ్ళ రుణం తీర్చుకోండి. మనం రాజీ పడాల్సిన చోట యుద్ధం చేయడం అనేది ఎంత తప్పో, యుద్ధం చేయాల్సిన చోట రాజీ పడడం కూడా అంతే పెద్ద తప్పు. అర్థమవుతుంది కదా? మనం ఎప్పుడైతే ఇతరుల అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తామో అప్పుడే మనం సగం మనశ్శాంతిని కోల్పోతామని గుర్తుపెట్టుకో. పురుషులు స్త్రీ రూపానికి దాసోహం అవుతారు. కానీ స్త్రీలు మాత్రం పురుషుడి ప్రేమకు మాత్రమే దాసి అవుతారు. ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకండి. కోపంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పకండి. ఒత్తిడిలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకండి.
ఈ మూడు చాలా ప్రమాదకరం. గుర్తుపెట్టుకోండి, ఒకరు నీకు దగ్గర అవుతున్నారు అంటే కారణం నీ గుణం కాదు, నీ దగ్గర ఉన్న ధనం మాత్రమే అని నువ్వు ఆలోచించుకోవాలి. జీవితంలో ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చింది అంటే ఆ దేవుడు అమాంతం 10 మెట్లు కిందకి దింపేస్తాడు అని గుర్తుపెట్టుకో. ఇప్పుడు నడుస్తున్న కాలం అస్సలు మంచిది కాదు అని ఏ రోజు బాధపడకు. మంచి రోజులు మీకు సంతోషాన్నిస్తే, చెడు రోజులు గుణపాఠాన్నిస్తాయి. కాబట్టి కొన్ని రోజులు మంచి జ్ఞాపకాలనిస్తాయని సంతోషపడు. ఎవరి దగ్గరైతే నీ సంతోషం అనేది రెట్టింపు అవుతుందో, ఎవరి దగ్గరైతే నీ బాధలు సగమవుతాయో, ఎవరు కలిసినప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళే నీ అసలు సిసలైన ఆత్మీయులు అని గుర్తుపెట్టుకో. అర్థమవుతుంది కదా? తోటివాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించకు. ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో అదే నీకు ఆ దేవుడు ప్రసాదిస్తాడు అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండు విషయాలు. ఒకటి చేతితో చేసిన సాయం, 2 మాటతో మనసుకి చేసిన గాయం. ఇవి ఎప్పుడూ కూడా ఎవ్వరూ మర్చిపోలేరు. మీకు అధికారం ఇచ్చింది మీ అహంకారం చూపించుకోవడానికి కాదు, 10 మందికి సహకారం అందించడానికి. బట్టలను చూసి దేహాన్ని, డబ్బును చూసి మనిషిని, బాహ్య సౌందర్యాన్ని చూసి మనసుని, వ్యక్తి ఎత్తును చూసి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా అస్సలు లెక్క వేయకూడదు. అర్థమైందా? వివాహానికి ముందున్న ప్రేమ వివాహం తర్వాత అస్సలు కనిపించకపోవచ్చు. అలా అని ప్రేమ తగ్గిందని కాదు, ప్రేమతో కూడిన బాధ్యతలు ఎన్నో పెరిగాయి అని అర్థం చేసుకోవాలి. నిజమే కదా? దక్కని బంధాల కోసం దిక్కులేని వాళ్ళ అస్సలు ఆలోచించకండి. జరిగిన గతాన్ని మరిచి ముందున మీ గమ్యాన్ని చేరుకోండి. భవిష్యత్తులో మిమ్మల్ని వద్దనుకున్న వాళ్లే మిమ్మల్ని చూసి తల దించుకునేలా బ్రతుకుతారు. అలా ఉండాలి. 100 ప్రాబ్లమ్స్ నిన్ను వేధిస్తున్నప్పటికీ గుండె ధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం నీ దగ్గర ఉంటే నువ్వు దేన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలవు. నిజమే కదా? ఏ బంధాన్నైనా సరే అహంకారంతో దూరం చేసుకోవడం సులభమే, కానీ మళ్ళీ మనం తిరిగి ఎంత ప్రేమ చూపించినప్పటికీ ఆ బంధం పొందడం చాలా కష్టం. మన నోరు అదుపులో ఉండాలి, మాట పొదుపుగా ఉండాలి. అప్పుడే ఈ సమాజంలో గౌరవంగా బ్రతకగలం. అర్థమైందా? నీ మనసును గాయపరిచిన వాళ్ళని మర్చిపోండి, కానీ మిమ్మల్ని ప్రతిరోజు ప్రేమించే వాళ్ళని గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఏడిపించిన గతాన్ని మర్చిపోండి, కానీ మీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించండి. మీ బాధని మర్చిపోండి, కానీ అది నేర్పిన పాఠాన్ని మాత్రం ఎప్పుడూ కూడా అస్సలు మర్చిపోవద్దు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరో గౌరవించడం లేదు అని బాధపడకండి. ఎందుకంటే బట్టల షాప్లో ఒకరికి నచ్చగా వదిలేసిన బట్టలు కూడా మరొకరికి ఎంతో బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే కదా, కొందరికి నచ్చుతాము, కొందరికి నచ్చము. నటన ఎదుట నిజాయితీ ఓడిపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు నటనకి మాత్రం నిజాయితీ ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరుతుంది. గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు కదా. అలానే మోసగాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాడు అభివృద్ధి చెందలేడు. ఎంత విచిత్రమో! ఓపికతో ఉంటే మొరిగే ప్రతి గుంట నక్కకు మీరు సమాధానం చెప్పవచ్చు. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ కూడా అజ్ఞానిగానే ఉండిపోతారు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ కూడా పిరికివాడిగానే మిగిలిపోతాడని గుర్తుపెట్టుకో. ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికి వస్తే మేమున్నాము అనే ధైర్యం ఇవ్వండి. అన్నీ బాగుంటే సంసారం వదులుకొని ఇంటికి రాదు కదా. పరువు కోసమో, పక్కింటి వాళ్ళ మాటల కోసమో మన ఇంటి ఆడపిల్ల జీవితాన్ని ఎప్పుడూ కూడా మీరు అస్సలు పణంగా పెట్టకండి. పోయేది మన బిడ్డ జీవితమే అని గుర్తుపెట్టుకోండి. అన్నదమ్మును ఉన్నారనే ధైర్యంతోనే కదా పుట్టింటికి వస్తారు. కాస్త అర్థం చేసుకోండి. దుఃఖం అనేది పిరికి వాళ్ళ లక్షణం. అది ఒక వ్యక్తిలోని శక్తి సామర్థ్యాలను, ఆలోచన శక్తిని నశింపజేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయాన్ని సాధిస్తారు. గాయం అనేది గట్టిగా తగిలినప్పటి నుండి మనసు అనేది మెత్తగా ఉండడం మానేసింది. మనం బాధపడితే తీరిపోయే కష్టాలు, ఏడిస్తే తొలగిపోయే బాధలు ఇంకా పుట్టలేదు. కాబట్టి నువ్వు అలానే ఎప్పుడూ కూడా కూర్చుండిపోకు, లేచి ప్రయత్నించు. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని అస్సలు బాధపడకు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది అని గుర్తుపెట్టుకో. అబద్ధాలు చెప్పే బ్రతికే వారికి ఆనందాలు ఎక్కువ, మనశ్శాంతి ఎక్కువ, విలువలు ఎక్కువ. కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వాళ్ళకి మాత్రం నిందలు ఎక్కువ, విలువ తక్కువ, ఆనందము తక్కువ. చివరికి మనశ్శాంతి కూడా తక్కువే.
ఎంత విచిత్రమో చూడండి, మీకే తెలుస్తుంది. ఒక బాధ 100 సంతోషాలను మరిపింపచేస్తుంది. కానీ 100 సంతోషాలు ఒక్క బాధను అస్సలు మరిపింపజేయలేవు కదా. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు, ఈ 3 మీ జీవితంలో ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పుతాయి. నిజమే కదా. గుర్తుపెట్టుకో, ప్రవహించే నీళ్లకు అడ్డేదో వచ్చిందని ఆగిపోదు. తన దారి మళ్లించుకొని తన గమ్యం చేరుకుంటుంది. అలానే ఒడిదుడుకులను ఓర్పుతో తప్పించుకుంటూ మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. అప్పుడే కదా లక్ష్యాన్ని సాధించగలరు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎప్పుడూ ఆశించకు. ఎందుకంటే మన కోసం ఆలోచించేంత సమయం, సహాయం చేయాలి అన్న ఆలోచన ఎవ్వరికీ ఉండదు. కాబట్టి మీ కష్టాన్ని మీరే ధైర్యంగా ఎదిరించి పోరాడాలి అని గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసే పని ఎంత చిన్నదైనా సరే సవ్యంగా చేస్తే అది కొండంత మంచి ఫలితాన్ని ఇస్తుంది అని గుర్తుపెట్టుకో. వేప చెట్టు గంధపు చెట్టుగా మారదు. అలానే కొంతమంది మనుషుల గుణాలు కూడా అంతే. మన ముందు మనుషులు మంచిగా ఉన్నట్లుగా నటిస్తారు, మన వెనక మాత్రం మన మీద చెడు ప్రచారం చేయకుండా మానుకోరు. అలాంటి వాళ్ళ గుణాన్ని ఆ దేవుడు ఎప్పుడూ కూడా మార్చలేరు అని గుర్తుపెట్టుకోండి. మనది కాని దానికోసం మనం ఎప్పుడూ ఆశించకూడదు. మనదైతే మనం ఎప్పుడూ వదులుకోకూడదు. ఒకరితో మనల్ని మనం అస్సలు పోల్చుకోకూడదు. ఒకరికి నచ్చినట్లు మనం ఉండకూడదు. ఒకరి కోసం మనల్ని మనం మార్చుకోకూడదు. మనం ఎప్పుడూ కూడా రోజులానే మనలానే ఉండాలి. అప్పుడే మనకి, మన జీవితానికి ఒక విలువ ఉంటుంది. కఠినమైన పరిస్థితులు వ్యక్తిని ఒంటరిని చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు వ్యక్తిని శక్తివంతుడుగా కూడా మారుస్తాయని గుర్తుపెట్టుకో. ఈ సమాజంలో మనసున్న మనుషులకు పక్కన పెట్టి మనసే లేని డబ్బుతోనే కాలం గడిపేస్తున్నారు. ఎంత విచిత్రమో చూడండి. మీతో ఉండిపోయే వారికి, మీ నుండి వెళ్ళిపోయే వాళ్ళకి చాలా తేడా ఉంది. ఉండిపోయే వాళ్ళు నిన్ను భరిస్తారు. వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు. కాస్త గమనిస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది. అలానే డబ్బు విలువ పేదరికంలోనే తెలుస్తుంది. కుటుంబం విలువ ఒంటరితనంలోనే నీకు అర్థమవుతుంది. నోరు జారి ఏదో కోపంలో ఏదో అనేశాను అంటారు, కానీ అసలు నిజ నిజాలు బయటపడేది, బయటకొచ్చేది ఆ కోపంలో, ఆవేశంలో మాత్రమే. అసూయ అనేది కర్రకు పట్టిన చెదలు లాంటిది. అది ఎవరిలో ఉంటే వాళ్ళనే తినేస్తుంది. మనం ఒక వ్యక్తి వల్ల కోల్పోయిన నమ్మకం సొసైటీలో అందరినీ అనుమానించేలా చేస్తుంది. గుర్తుంచుకో, తోడుగా ఎవరో వస్తారని ఎదురు చూసే జీవితంలో ఎన్నోసార్లు నువ్వు ఆగిపోక తప్పదు. అర్థమైందా? నీ స్వార్థం కోసం నువ్వు చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా శాశ్వతంగా దూరం చేస్తుంది. ఉన్న వాళ్ళకి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే అవుతారు. అదే లేని వారికి కష్టం వస్తే మాత్రం అయిన వాళ్ళు కూడా అస్సలు పలకరించరు. ఎంత విచిత్రమో కదా. మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళ కోసం అస్సలు బాధపడకండి. ఆ బాధపడాల్సింది మీరు కాదు. ఇంత మంచి మనుషుల్ని వదులుకున్నా వాళ్ళు బాధపడాలి. విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకండి. డబ్బు వచ్చాక స్నేహాన్ని మర్చిపోకండి. అర్ధాంగి వచ్చాక కన్నవారిని మర్చిపోకండి. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోవద్దు. అవసరం తీరాక సాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. అర్థమవుతుంది కదా. గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా నువ్వు చెప్పే ఒక్క నిజం ఆ ఒక్క క్షణం మాత్రమే బాధ పెడుతుంది. కానీ ఒక అబద్ధం జీవితాంతం నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. తిన్నది అరగక ఒక కుక్క అరిస్తే అది విని పక్క కుక్కలు అరవడం మొదలు పెడతాయి. కానీ ఎందుకు అరుస్తున్నాయో వాటికి కూడా తెలియదు. అలానే మన చుట్టూ ఉన్న మనుషులు కూడా ఇప్పుడు అలానే ప్రవర్తిస్తున్నారు కదా. మనం జీవితంలో చేసే ప్రతి పని ఒక కొత్త ప్రయోగం లాంటిది. విజయం సాధిస్తే చప్పట్లు కొడతారు, లేదో తెలియదు, కానీ విఫలమైతే మాత్రం మనపై రాళ్లు వేయడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంటారు. కష్టపడి కొండపైకి ఎక్కినట్లయితేనే మనం అందమైన దృశ్యాన్ని చూడగలం. జీవితంలో కూడా అంతే కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలం. ఒక స్త్రీ తన బాధలను నీతో చెప్పుకుంది అంటే దాని అర్థం నిన్ను నమ్ముతుంది అని. కాబట్టి ఆమెకు కాస్త ధైర్యాన్ని ఇవ్వు, చులకన చేయకు. కొందరు చెప్పే మాటలకు, చేసే పనులకి అస్సలు పొంతన ఉండదు. ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు, తీసేవన్నీ గోతులు. ఇదే కదా నేటి సమాజం యొక్క తీరు. నీలో అహంకారం పెరిగే కొద్దీ నీ పతనం ప్రారంభమవుతుంది. నీ అధికారం, హోదా చూసి వచ్చే మర్యాదలు, పొగడ్తలు శాశ్వతం అనుకుంటే అది నీ పొరపాటే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితము ఉండదు.
నీ మంచితనమే శాశ్వతంగా నీతో ఉంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకో. మనకు పని పూర్తి చేయాలన్న తపన లేనప్పుడు మనకు ఎవరూ సాయం చేయలేరు. ఎలా అయినా సరే పని పూర్తి చేయాలి అని కంకణం కట్టుకుని ఉంటే ఎవ్వరూ కూడా దాన్ని ఆపలేరు. మిమ్మల్ని చిన్న చూపు చూసేటోడిని ఆవేశమైన మాటలతో కాదు, మీరు సాధించే విజయంతో వాళ్ళ అహం మీద గట్టిగా దెబ్బ కొట్టాలి. అదే మీరు వాళ్ళకి వేసే పెద్ద శిక్ష. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.